ఈరోజు మనం మూవీకి అయితే వెళ్తున్నాం. ఏ మూవీ అంటే ఒక్కనే కాకుండా నా ఫ్రెండ్ భాను కూడా వచ్చాడు. అండ్ ఇది ఏ జంక్షన్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జగదాంబ జగదాంబ థియేటర్ ప్రతి మూవీ లవర్కి తెలుసు. జగదాంబ అంటే మూవీ థియేటర్ కదా, ఒక ఎమోషన్స్. అండ్ లిటరల్లీ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నా పరిస్థితి ఇలా ఉంది. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. మూవీ అయితే స్టార్ట్ అయింది. ఇది మూవీ అనడం కన్నా ప్రతి అబ్బాయి బయోపిక్ అనడం బెస్ట్. మూవీ విషయంకి వచ్చేసి చాలా బాగా నచ్చుతుంది అండ్ బాగా కనెక్ట్ అవుతాం. లిటరల్లీ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం. అంత బాగా రాశారు మూవీ అండ్ మూవీ క్యారెక్టరైజేషన్ వచ్చేసి. ఈ మూవీ ప్రతి 20 మినిట్స్కి స్టోరీ టర్న్ అవుతూ ఉంటుంది. అదే మూవీ ప్లస్ పాయింట్. ఈ మూవీలో మీకు అన్నీ దొరుకుతాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, కాలేజ్ వైబ్స్, లవ్ ఫీల్, ఇంకా చాలా చాలా ఉంటాయి. అది చాలా బాగా లింక్ చేశారు కూడా. అందుకే మూవీ బాగా నచ్చింది. అండ్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి హీరో రాఘవన్ స్టోరీ ఏంటి, తన కాలేజ్ స్టోరీ ఏంటి, తన స్టూడెంట్స్ సిచ్యువేషన్స్ ఏంటి, తన కాలేజ్ ఆఫీస్ సిచ్యువేషన్స్ ఏంటి, ప్రతి సీన్ ప్రాపర్గా రాసుకున్నారు. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి సినిమాకి 2 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి లైఫ్లో అందరికీ సెకండ్ ఛాన్స్ వస్తుంది. వచ్చిన దాన్ని యూజ్ చేసుకోవడం దాని గురించి ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ పాయింట్ ఇంకా హైలైట్. సెకండ్ పాయింట్ వచ్చేసి లైఫ్లో అందరికీ తప్పులు చేస్తారు, కానీ చేసిన తప్పును కూడా ధైర్యంగా ఒప్పుకోవడం అనేది చాలా గొప్పతనం. అది సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి అండ్ ఈ మూవీ 2 పాయింట్స్ మీద రన్ అవుతుంది మొత్తం. హీరో క్యారెక్టరైజేషన్ కానీ, తన సిచ్యువేషన్స్ కానీ, ఏదన్నా సాంగ్స్ బాగుంటాయి. అండ్ ఏది ల్యాగ్ ఉండదు. అంటే మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇక్కడెందుకు పెట్టారు ఎక్కడెందుకు పెట్టారు అని, ఎక్కడ మనకు అలా ఉండదు. అండ్ ఫాదర్ అండ్ సన్ మధ్యన రిలేషన్ అయితే ప్రాపర్గా ఉంటుంది. దట్ వాజ్ బ్యూటిఫుల్ క్లైమాక్స్. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అందరినీ డిసప్పాయింట్ చేయలేదు. అక్కడ ఉండ చిన్న క్యామియో ఉంటుంది. క్యామియోకి దద్దరిల్లిపోయింది విజిల్ మొత్తం. మూవీ అయితే చూసేసాం ఫ్రెండ్స్. ఎక్కడ మనకి పేరు పెట్టడానికి ఉండదు. ప్రతి క్యారెక్టరైజేషన్కి ప్రాపర్గా బిల్ చేసుకున్నారు. ప్రతి సీన్స్ అన్నీ బాగుంటాయి. ఎక్సలెంట్ మూవీ భయ్య. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరూ వచ్చి చూడండి. ఎక్సలెంట్ సాంగ్స్ అన్నీ బాగుంటాయి. మీరు పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఏ సినిమాలో అయినా సరే మీరు థియేటర్కి వచ్చే చూడండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.